అందరికీ నమస్కారం అండి. సీ ఫుడ్లో చేపలతో చేసే వంటకాల్లో చేపల వేపుడు ఒకటి. ఈరోజు కరకరలాడే మసాలా క్రిస్పీ చేపల వేపుడు ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవడం చూద్దాం. చేపల వేపుడు ఇలా చేస్తే కరకరలాడుతూ చాలా రుచిగా ఉండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగుండే ఈ మసాలా చేపల వేపుడు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామండి. చేపలు పులుసు కంటే కూడా చేపలు ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రేఖలు పొట్టు తీసినవి, అలానే 1 ఇంచు అల్లం పొట్టు తీసి చిన్నగా ముక్కలు చేసుకున్నవి, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ రసం వేసుకుని నీరు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఒక 3/4 కేజీ చేప ముక్కలు పెద్దవిగా కట్ చేసుకున్నవి శుభ్రంగా కడిగి నీరు లేని వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఈ తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ అంతా వేసి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఈ ముక్కలన్నింటికి ఈ మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత వీటిని మ్యారినేట్ అవడానికి ఒక అరగంట పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. అరగంట తర్వాత ఒక ప్లేట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్లు శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 అర స్పూన్ గరం మసాలా, 1 చాట్ మసాలా 1 టీ స్పూన్, 1 అర స్పూన్ ఉప్పు వేసుకుని, మనం చేప ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కనుక ఉప్పు చూసుకుని వేసుకోండి. ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ కలిసి తయారైన క్రిస్పీ కోటింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలు తీసి తయారు చేసుకున్న క్రిస్పీ మసాలా కోటింగ్ పౌడరు అద్దుకుందామండి చేప ముక్కలు మొత్తం పట్టేలాగా. ఇలా మొత్తం అన్ని చేప ముక్కలకి పట్టించి ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో చేపల ఫ్రైకి కావలసినంత నూనె వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేడి చేసుకుందాం. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల పాటు మనం వదిలేసుకున్నాం కదండి. చేపలకున్న మాయిశ్చర్కి ఈ పొడి అంతా పట్టి మనం నూనెలో ఫ్రై చేసుకుంటున్నప్పుడు దాని డస్ట్ అంతా నూనెలో రాకుండా క్రిస్పీగా ఫ్రై అవటానికి కూడా చాలా బాగుంటుందండి ఈ కోటింగ్. ఇలా వేసిన చేప ముక్కల్ని 4 నుంచి 5 నిమిషాల పాటు వదిలేసి 2 వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుందామండి. చేప ముక్కల్ని మాడిపోకుండా మంచిగా వేయించుకుంటే ఆ రుచే వేరండి. చేపలు కూర కన్నా కూడా వేపుడు చేయడం చాలా సులువు. ఇలా బాగా మంచి రంగులోకి మారుతున్న ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అలానే మిగిలిన ముక్కలన్నీ కొన్ని చొప్పున వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే
ఒక లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న చిన్న గంటని ప్రెస్ చేస్తే ఆల్ అనే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అప్లోడ్ అయ్యి మీకు తొందరగా వస్తాయండి. ఇలా మొత్తం చేప ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుందామండి. చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపి గుండె ఆరోగ్యానికి మన శరీరానికి కూడా చాలా మేలు చేస్తుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అవుతున్న ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. మంచి క్రిస్పీగా కరకరలాడుతున్న ఈ చేపల ఫ్రై తప్పకుండా తయారు చేసి ఇంట్లో అందరికీ తినిపించండి. మీరు కూడా రుచి చూసి ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ క్రిస్పీ మసాలా చేపల వేపుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి.